ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంస్కరణల దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే జరిగినటువంటి 2 నెలల పరిపాలనపై మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? నిజంగా 50 రోజులకు పైన అవుతోంది. పెన్షన్ కార్యక్రమాలు కావచ్చు, అంటే ఇతర కార్యక్రమాలకు సంబంధించి రాజధాని విషయంలో, పోలవరం విషయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చాము. ఈ 5 సంవత్సరాలు ఇలాగే డెవలప్మెంట్ అనేది కొనసాగుతుందని చెప్పి కూడా కూటమి నేతలు చెప్తున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధులు వచ్చి అప్పులవి, అది మనకేమి, ఎందుకంటే మోడీ గారికి బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు రేపు తెల్లారికి బయట పోతే కూడా ప్రభుత్వం పడిపోతుంది, ఇంకొక ఆయన బయట పోయినా ప్రభుత్వం పడిపోతుంది. కేవలం అది ఆ నిధులు వచ్చి అప్పులు ఇచ్చిన నిధులు అవి. అది మనకేం ఫ్రీగా వడ్డీ లేని నిధులు కాదు. అది డెవలప్మెంట్ కింద తీసుకుని ఉంటే నన్ను అడిగితే అది అప్పుల పాలని చంద్రబాబు చెప్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఈయన ఇప్పుడు వచ్చి 2 నెలలుగా 12,000 కోట్లు అప్పు చేశాడు కదా. దాంతో కూడా ఇది ఒక 15,000 కోట్ల అప్పు, దాంతో కూడా ఇంకోటి 15 కోట్లు. నీకు 3 నెలలకే 1,00,000 కోట్లు అప్పు చేస్తూ ఉంటే నువ్వు 5 సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది? ఇది అభివృద్ధి కాదు. రెండోది, పేదవాడు ఆశపడినాడు. నవరత్నాల్లో అనుభవించారు పేదవాడందరూ. ఈ పేదవాడికి కులము, పార్టీ, మతము చూడకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీలు అనుకోకుండా చేసింది వాస్తవం. దాంతో తగినట్టు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మేనిఫెస్టోలో ఎప్పుడు వచ్చినా నేను మారినాను, నన్ను నమ్మండి అని ఒక వాగ్దానం ఇచ్చే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటాడు. కానీ ఆయన చేసిన వాగ్దానాన్ని ఈ తూరి 3 కూటములు వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ వేస్తాడు. ఈ తూరి ఖచ్చితంగా అవుతుందని పేదవాడు ఆశపడ్డాడు. ఏ విధంగా ఆశపడ్డాడంటే 15,000 రూపాయలది వాళ్ళ ఇంట్లో 4 ఉంటే 60,000 వస్తుంది, 5 మంది ఉంటే 75,000 వస్తుంది. ఆడవాళ్ళు 18 నుంచి ఉంటే వాళ్ళకి 18,000 రూపాయలు నెలకు వస్తుంది. బీసీలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 50 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వీటిపైన ఆశపడ్డారు. ఈ ఆశని తుంగలో దొక్కుతూ పోతే ఇది ప్రభుత్వం వచ్చినాక ఇది సంక్షేమ కార్యక్రమాలు అనే దానికన్నా కూడా అభయాస్తం ఇచ్చి అభయాస్తాన్ని శూన్యాస్తంగా తయారు చేస్తున్నాడు. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి అప్పుడు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఎందుకు నమ్మలేదంటారు? దీన్ని కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నమ్మారంటారు? లేదు సార్, జనాలు నమ్మినారు సార్. జగన్ అన్న చెప్పిన మాట ప్రతి ఒక్కటి 99% వేసినాడని ప్రతి ఒక్క హృదయంలో జగన్ అన్నకి స్థానం ఏర్పడింది సార్. అందుకే 40% ఉండరు. కానీ ఎందుకు వాళ్ళు నమ్మలేదని చెప్తే అది నేను ఒప్పుకోను సార్. వాళ్ళు నమ్మినారు కాబట్టి 40% పేదవాడు వేశాడు సార్. రెండోది ఏమంటే, చంద్రబాబు నాయుడు ఆయన పప్పు బెల్లం ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి మనకు బిర్యానీ పెడతాడు, మనకు బిర్యానీతో కూడా ఇంకా ఏదేదో పెడతాడు. కాబట్టి ఆ బిర్యానీకి ఆశపడి పేదవాడు ఆశకి ఆహుతి అయిపోయినాడు. ఈరోజు పేదవాడందరూ వీధిలో నిలబడే కార్యక్రమాలు జరుగుతాయి. ఎంతైనా కూడా 151 నుంచి 11కి పడిపోవడానికి కారణం ఏంటి అసలు? ఏదైనా విశ్లేషించుకున్నారా? మొదటగా మీరు మార్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, అలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు. 3 పాయింట్లు చెప్పిన. 14లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ఎమ్మెల్యేలను పెట్టినాడు, గెలిచినాము 67 మంది. 19లో ఆయన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రజల యొక్క కష్టాలు తీసుకున్నాడు, అందరూ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు, వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఈ సర్వేల పైన వాటిపైన వీటిపైన ఆయనకి మనసు లేకపోయినా ఆధారపడాల్సి వచ్చింది. ఈ సర్వేల వల్ల మార్చిన వాళ్ళందరూ ఓడినారు, మార్చకుండా ఉండే కోటీశ్వర్లంతా కూడా వాళ్ళు ఓడిపోయినారు. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన కర్మ నాకు లేదు. రెండోది, అన్నిటికైనా చంద్రబాబు నాయుడు తన కులాన్ని ఓన్ చేసుకున్నాడు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నేను చెప్పింది కదా చంద్రబాబు చెప్పాడు. నా సామాజిక వర్గం లక్షలు ఖర్చు పెట్టి ప్రతి గ్రామాల్లో వచ్చి నాకు ఓటు వేసినారని ఆయనే చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఆయన సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్నాడు. ఈయనకి కులము, మతము, పార్టీ ఉండకూడదని పేదరికాన్ని పైన పడినాడు. ఆయన సామాజిక వర్గంలో ఏదో మర్యాద లేకుండా పోయిందని మా సామాజిక వర్గంలో సమయంలో ఎక్కడ తప్పిద జరిగిందంటారు? వైసీపీలో ఎన్నికల సమయంలో అభ్యర్థుల విషయంలో కావచ్చు, అంటే జరిగినటువంటి నిర్ణయాల్లో ఎక్కడ తప్పు జరిగింది? ఇది ఇప్పుడు చెప్పినాను కదా, రకరకాలైన సర్వేలతో రకరకాలుగా ఆయనకి ఏ విధంగా ఆయన మనసుని ఏ విధంగా ఒప్పించినారో, ఏ విధంగా జరిగిందో అది ఇక మీదట అట్టటి ఇన్సిడెంట్ లేకుండా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కాపాడుకుంటాడు. ఆయన కూడా అందరూ సామాజిక వర్గానికి ఏ విధంగా ఫైట్ ఇచ్చాడో ఆ విధంగా అన్ని వర్గాలకి ఫైట్ ఇచ్చి వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా కాబట్టి వాళ్ళ చెల్లెలకి సంబంధించి ఆయన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, విజయమ్మ కూడా ఆయన కొంత వ్యతిరేకంగా మాట్లాడటము. సో ఇవన్నీ ఎలా చూస్తారు? సొంత కుటుంబంలోనే ఒక రకంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి. ఇప్పుడు శర్మిళమ్మని గురించి నేను మాట్లాడకూడదు, ఎందుకంటే శర్మిళమ్మ కూడా జగనన్న ముందు పాలు తాగితే జగనన్న పాలు తాగిన తల్లి పాలే తాగింది ఆమె. అర్థమైందా?
ఇదే జగన్మోహన్ రెడ్డిని మా అన్న వదిలిన బాణం అనింది ఆమె. కాంగ్రెస్ పార్టీలో ఎఫ్ఐఆర్ కట్టినారు మా నాయన పైన, కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదు, తుడుచుకొని పోవాలనింది. కాంగ్రెస్ పార్టీకిను అన్ని పార్టీలకు వ్యతిరేకంగా అక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ అని పెట్టింది తెలంగాణలో. మరి ఇప్పుడు ఏం జరిగిపోయిందో చంద్రబాబు మేనేజ్ చేసే దాంట్లో దిట్ట. ఆయన ఏం మేనేజ్ చేసినాడో ఆయన యొక్క అనుభవంలో ఏ విధంగా ఆమె కనిపెట్టిందో ఆ విధంగా వెళ్ళిపోయినారు. అన్నాదమ్ములకు ఉండే బంధాన్ని, ఇది రక్త సంబంధమైన బంధాలు, దాని గురించి నేను వికారంగా మాట్లాడాల్సిన కర్మ నాకు లేదు. నిజంగా కూటమి నేతల ఇచ్చినటువంటి హామీల మేరకు తప్పుడు హామీలతో అధికారం చేపట్టినటువంటి నేపథ్యంలోనే అవన్నీ కూడా కొన్ని రోజుల్లోనే తేటతెల్లమవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం అనేది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ అనేసి అని చెప్పి అన్ని కులాలు కలుపుకున్నారు. కాకపోతే కూటమి నేతలు మాత్రము కేవలం వాళ్ళ కులాన్ని ఓన్ చేసుకోవడమే కాకుండా ఇతర కులాలని మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేశారని చెప్పి కూడా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేస్తున్నారు.